మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. శ్రీమాత్రే నమః. 2026 ఫిబ్రవరి మాసం విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలంటారు? తప్పకుండా అండి. వృశ్చికం వారికి ఏంటంటే సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువ, అంటే వాళ్ళకి వాళ్ళే కాంపిటేటివ్ తీసుకుని ఉంటారు. అయితే ఈ వృశ్చికం వారికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి, అష్టమంచి గురువు 2వ స్థానాన్ని చూస్తున్నాడు, దశమంలో కేతు వృత్తి స్థానంలో, పరాక్రమ స్థానంలో 4 గ్రహాలతో ఈ నెల వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. 18వ తేదీ నుంచి 5 గ్రహాలు చతుర్థంలో సంచరిస్తుంటే, పంచమ శని ఆలోచన స్థానంలో, చతుర్థంలో 5 గ్రహాల్లో రాహు కూడా ఉంటాడు. ఈ ప్లానటరీ పొజిషన్స్ అసలు ఈ నెల వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇవ్వనున్నాయి, ఎటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఈ గ్రహాలు ఈ కాంబినేషన్స్ ఉన్నటువంటి వారికి మొట్టమొదటిగా అంటే ఫిబ్రవరి మాసంలో ఫస్ట్ 18 days ఆఫ్ పీరియడ్ ఎక్కువ చేంజెస్ ఇస్తుందండి. అంటే ఉన్న ప్రదేశం నుంచి మారడము, ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడము, ఆ ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకునే విషయంలో కొంతమందితో కొంత ఘర్షణ ఏర్పడడం అనేటువంటిది ఇస్తుంది. అయితే ఎంతైనా సరే ఈ లగ్నానికి శుభుడు కాబట్టి గురువు అష్టమంలో ఉన్నందుకు ఇన్సూరెన్స్ రిలేటెడ్ మనీ కొన్నిసార్లు మనకి ఏదో కలిసి రావడం అంటూ ఉంటాం, అట్లా కలిసి రావడం 8,000 అనేది మీ పూర్వజన్మ పుణ్యాన్ని విత్డ్రాల్ చేసుకోవడం యాక్చువల్గా వస్తుంది. వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం కానీ, వాహనం కానీ, గృహం కానీ, స్థలం కానీ, ఏదైనా స్థలంలో డెవలప్మెంట్స్ కానీ 3rd and 4th వీక్స్ ఎక్కువ జరుగుతాయి. ఏదైనా కోర్సెస్ చేయడం, ఆన్లైన్ కోర్సెస్ చేయడం, ఇలాంటివన్నీ కూడా. అయితే ఏం చేస్తున్నా పంచమంలో శని ఉన్నందుకు వీళ్ళకి ఏమవుతుందంటే ఒక 3-4 విషయాల్లో డిలే అవుతూ ఉంటాయి. ఎలా అంటే వీళ్ళే కొన్ని విషయాలు అవతల వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చే విషయంలో లేట్ చేయడం వల్ల ఇక్కడ ఇబ్బంది పడతారు. పంచమ స్థానంలో శని ఉన్నప్పుడు అంటే ఏదైనా ఒక విషయం మీద నిర్ణయం తీసుకోవాలి, వెంటనే తీసుకోకపోవడం వల్ల లేదా మరీ లేట్ చేయడం వల్ల వెంటనే తీసేసుకుంటారు, ఒక్కోసారి బాగా లేట్ చేస్తారు. ఈ సమతుల్యత అనేటువంటిది ఇప్పుడు ఏదైనా లైఫ్ అనేటువంటిది ఏంటంటేనంటే ఎప్పుడు కూడా ఏ నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకుంటున్నాము ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్ టైంకి ఎలా అయితే మనం ఒక దగ్గరికి వెళ్తే ఎలా అయితే ఉంటుందో కరెక్ట్ టైంకి నిర్ణయం తీసుకోవడమే లైఫ్ అండి. కరెక్ట్ నిర్ణయం కరెక్ట్ టైంలో తీసుకోవాలి, రాంగ్ నిర్ణయం కరెక్ట్ టైంలో తీసుకున్నా వేస్టే. కరెక్ట్ నిర్ణయం కరెక్ట్ టైంలో తీసుకోవడమే అన్నిటికంటే గొప్పది. ఈ విషయాన్ని శని పంచమ స్థానంలో శని ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే మన మైండ్ కంటే ఆలోచన స్థానంలో ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది అట్లా, అంటే అట్లాగా సరే ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదులే, తర్వాత చూద్దాంలే, తర్వాత మనం మళ్ళీ తీసుకున్నాం సరే అది ఆఫర్ అయిపోయింది సార్, ఇప్పుడు ఎక్కడుంది, అప్పుడు పెట్టారు ఇప్పుడు లేవంటాడు. అరే ఇదేంటి ఇలా అయిందా అంటే ఆలస్యం అమృతం విషయం అనేది మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. అలాగే బయట దేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం, వాహనం తీసుకోవడం, గృహం తీసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా చూపిస్తున్నాయి చెప్పాలంటే. అండ్ వివాహం విషయంలో కనుక చూసుకుంటే ఈ మంత్లో అంటే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 3-4 స్థానాల్లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ 2 వీక్స్ కొంచెం ఎక్కువ శ్రమ పడతారు వివాహం విషయంలో. లాస్ట్ 2 వీక్స్ కొంచెం మదర్ తరపు బంధువర్గంలో వారి త్రూ ట్రై చేసుకోవడం, లేకపోతే ఆన్లైన్లో ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్స్లో ట్రై చేసుకోవడం వల్ల వీళ్ళకి కొంతవరకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ దశమ స్థానంలో కేతు ఉన్నందుకు వచ్చిన గవర్నమెంట్ జాబ్ కూడా వద్దనుకోవడం, గవర్నమెంట్ జాబ్లో ఉండి కూడా మానేయాలనుకోవడం నేను చాలామందిని చూశాను అలా. ఒకసారి అయితే చాలా గమ్మత్తు అనిపించింది నాకు. అమ్మ మీకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నేను చెప్పాను మామూలుగా గవర్నమెంట్ జాబ్ ఉంది కానీ ఎక్కడో మీరు గ్యాప్ తీసుకోవాలనిపిస్తుంది అంటే, గ్యాప్ కాదు సార్ నాకు మొత్తం మానేయాలనిపిస్తుంది అన్నది. ఎందుకమ్మా అట్లా అన్న అంటే మీకు ఎంత వస్తుంది శాలరీ తక్కువ వస్తుంది అంటే, లేదు సార్ నాకు 70+ వస్తుంది. మరి ఇంకేంటమ్మా మరి ఇంకా పెరుగుతుంది కదా, స్టార్టింగ్లో ఇలా ఉందని ఇంకా బాగా పెరుగుతుంది కదా ఫ్యూచర్ అంటే, లేదు సార్ నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను గవర్నమెంట్ జాబ్ వల్ల, ఒక పేరెంటానికి వెళ్ళలేను, ఒక పండక్కి వెళ్ళలేను, ఎందుకు అవసరమా, నేను పోయి వ్యాపారం చేసుకోవాలనిపిస్తుంది అన్నప్పుడు ఆవిడ జాతకంలో ఉన్న కాంబినేషన్ ఏంటంటే వ్యాపారంలోకి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనతో ఉన్న జాబ్ను వదులుకుంటారు, తర్వాత బాధపడతారు.
నేను ఒకటే చెప్పాను, అమ్మ మీకు అనుభవం ఉందా వ్యాపారంలో? లేదు సార్, బట్టలు అమ్మేద్దాం అనుకుంటున్నాను. కాదు, ఫస్ట్ మీరు అంత కావాలంటే లాంగ్ లీవ్ పెట్టుకోండి, ఒక 6 నెలలో సంవత్సరం. ఆ 6 నెలల సంవత్సరం వ్యాపారం పెట్టి చూడండి, మీకు అర్థమైపోద్ది వాట్ ఈజ్ వ్యాపారం, నేను ఎక్కడ సేఫ్గా ఉన్నాను అనేది. మీకు ఈ సమయం ఉద్యోగం వదిలేయాలనిపించే సమయం. అది ఒక్కొక్కసారి జన్మజాతకంలో మనకి కాంబినేషన్స్ వచ్చినప్పుడు మహాదశలు అంతర్దశలో ఇస్తుంది. ఇలా గోచారంలో 10th హౌస్లో కేతు ఉన్నప్పుడు కూడా మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, కేతు అంటే డిటాచ్, వదిలేయాలి, ఏం గవర్నమెంట్ జాబ్స్ ఎవడు చేస్తాడు, ఇవన్నీ ఆ ఫీలింగ్స్ ఇస్తూ ఉంటుంది. అందుకని వృశ్చికంలో పుట్టినటువంటి వారు నిత్యము గణపతి ఆరాధన, కాలభైరవుడి యొక్క ఆరాధన చేస్తేనేమో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కాలభైరవుడు కానీ ఆంజనేయ స్వామిని కానీ చేస్తే, గణపతిని ఎంత ధ్యానం చేస్తూ ఉంటే ఉన్న ఉద్యోగాన్ని వీళ్ళ చేతులారా స్వయంకృత అపరాధం చేయకుండా, వీళ్ళు స్వయంకృత అపరాధం చేసుకుని కొంతమంది వదిలేస్తుంటారు, అలాంటివి చేయకుండా ఉంటారు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అంటారు, రిస్క్ తీసుకున్నా పర్వాలేదు. ఇన్వెస్ట్మెంట్స్ ఏదన్నా ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకోవడానికి ఎలా ఉంటుంది టైం ప్రస్తుతం వీళ్ళకి? వీళ్ళకి 3rd and 4th వీక్ చాలా ఎక్కువగా ఉందండి, తీసుకుంటారు కూడా ఆ టైంలో. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాహు ఉన్నాడు కాబట్టి విదేశాల్లో తీసుకునే వాళ్ళు పెద్దగా ఏం భయపడాల్సిన పని లేదు. కానీ ఇక్కడ స్వదేశంలో తీసుకునేటప్పుడు కొన్ని తెలియకుండానే కొన్ని ఎలా ఉంటుందంటే, అక్కడ ఇప్పుడు ఇవాళ రేపు హైడ్రా వచ్చింది చూడండి, ఇదంతా వాటర్ ఏరియా మీరు కబ్జా చేశారని పాపం మొన్న మీరు లాస్ట్ ఇయర్ అంతా చూడండి ఎట్లా ఉంది పరిస్థితి. అప్పుడే ఇంకా గృహప్రవేశం చేసి ఆ తోరణాలు కూడా తీయలేదు, హైదరాబాద్ వచ్చి కొట్టేశాడు. ఇంకా అదేమంటారు, గుమ్మడికాయ అలాగే ఉంది, తోరణాలు అలాగే ఉన్నాయి, లోపల హోమం చేసిన హోమగుండం కూడా తెలియదు వాళ్ళు కనీసం. అట్లా ఏంటంటే ఈ 4th హౌస్లో అది వృశ్చిక రాశి నుంచి 4వ స్థానంలో రాహు ఉంటూ అధిక గ్రహాలు ఉన్నందుకు కొన్ని విషయాలు మనం సరైన అవగాహన లేకుండా తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతాం. అది పర్టికులర్గా జాగ్రత్త పడాలి. ఇక విశేషంగా గురుగారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి? ఎటువంటి దైవతారాధన, ఎటువంటి శక్తివంతమైన క్షేత్రాలకు వెళ్తే బాగుంటుంది అనుకుంటే ఏం చెప్తారు వీళ్ళకి? తప్పకుండా అండి, గణపతి ఆలయాలకు వెళ్ళడం మంచిది, పాయింట్ నెంబర్ 1. రెండవది, నవగ్రహాల్లో శని కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవడం చాలా ఉత్తమం. ఇక మూడవది ఏంటంటే, గోవులకి గ్రాసము బెల్లము తినిపిస్తే మంచిది. ఇవి చేయాలి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ మాసం ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.